సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత. అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో మనము ఎలా కౌన్సిలింగ్కి రావాలి, నార్మల్ అయితే ఎలాగా మీరు డీల్ చేసుకోవాలి అని అంతా చెప్పాం కదా. అలాగే ఫీమేల్ ఇవాల్యుయేషన్ కూడా చెప్పాం. నౌ మేల్ ఇవాల్యుయేషన్ చూద్దాం. మేల్ ఇవాల్యుయేషన్లో ఏంటంటే ఇది కొంచెం టఫ్ ఉంటుంది. ఎట్లా అంటే నవేడేస్ ఏమనుకుంటున్నారు, అది కూడా ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు, స్మోకింగ్, డ్రింకింగ్. సో ప్రతి వాళ్ళు ఆ ప్రాబ్లం లేకపోతే ఆ హాబీ చెప్పుకోవాలి, కానీ ఉంటే ఏమో ఎక్కువ చెప్పుకోని అవసరం లేదు. కానీ మీరు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, మీరు నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆఫ్ స్ప్రింగ్ని ఇవ్వాలి అని అంటే స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల మీ స్పర్మ్స్ ఎఫెక్ట్ అవుతాయి. మీకు తెలుసా? చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే జీన్స్, టైట్ వేర్ మనకి అడ్వైజబుల్ అవుట్ఫిట్ కాదు ట్రాపికల్ కంట్రీస్లో. ఎందుకంటే స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ డిజైన్డ్ అనమాట ఎనటామికల్లీ. ఎందుకు స్క్రోటమ్ ఇవన్నీ బయట ఉంటాయి మేల్ జెనిటేలియా అని అంటే, ప్రొడక్షన్ ఆఫ్ ది స్పెర్మటోజెనిసిస్, అది స్పెర్మటోజెనిసిస్ అంతా అవ్వాలి అని అంటే బాడీ టెంపరేచర్ కంటే కూల్ ఉండాలన్నమాట. సో మనందరం ఏం చేస్తున్నాం, ఇప్పుడున్న చేంజింగ్ అట్మాస్ఫియర్లో ప్రతి వాళ్ళు అయితే సెల్ ఫోన్ చూస్తున్నారు, లేకపోతే ల్యాప్టాప్ దగ్గర జాబ్ చేస్తున్నారు. సో మీ స్క్రీన్ టైం ఎంత ఉంది? ఆల్మోస్ట్ 16 to 18 hours స్క్రీన్ టైం ఉంటుంది. మీ సిమెన్ అండ్ స్పెర్మటోజోవా ఆర్ సిమెన్ క్వాలిటీ దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకు ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ అవుతున్నాయని అంటే యూఆర్ ఆల్సో కాజ్ ఫర్ 50%. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 33% ప్లస్ ఒక 33%లో మేల్ ఫీమేల్ కలిపి. సో మీరందరూ ఆలోచించుకోండి, ఏం చేస్తున్నాం మనం. ఇదంతా కూడా ఇంపార్టెంటే కదా. మనం పెళ్లి చేసుకున్నాము అని అంటే మీ పిల్లలు మీకంటే ఎక్కువ తెలివిగా, మీకంటే ఎక్కువ ఆరోగ్యంగా, మీకంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి. సో అలాంటి వాళ్ళు కనుక రావాలి అని అంటే మీరేం చేయాలి, మీరు ఫస్ట్ ఆలోచించుకోవాలి మీకున్న హ్యాబిట్స్ ఏంటి, ఈ హ్యాబిట్స్ మీ పొటెన్షియాలిటీ ఆఫ్ ది ఫెర్టిలిటీ మీద ఎఫెక్ట్ అవుతాయా అనేది ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఆల్కహాలిజం, స్మోకింగ్, ఈ స్క్రీన్ టైం, అవుట్ఫిట్. మనము ఇంతకుముందు యాక్చువల్గా ఏంటంటే మేల్స్ పంచలు కట్టుకున్నారు, తర్వాత ప్యాంట్స్ అయినాయి, తర్వాత నవ్వు ఇప్పుడు టైట్ జీన్స్ అయినాయి. ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నమాట మగపిల్లల్లో. సో మీరు ఆలోచించుకొని అంతే నార్మల్ వచ్చినాయి అనుకోండి. నేను మొదటే చెప్పాను కదా, ఫస్ట్ కన్సల్టేషన్స్లో ఎవ్రీథింగ్ నార్మల్ వస్తే మీ స్క్రీన్ టైం తగ్గించుకుంటే సరిపోతుంది. ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటివి ఏమన్నా ఉంటే తగ్గించుకుంటే సరిపోతుంది. స్పెర్మటోజోవా కౌంట్ మంచిగా ఉంటే కాదు. అలాగే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ కూడా నార్మల్ వస్తే, సపోజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్లో అబ్నార్మాలిటీ వచ్చి స్పెర్మటోజోవా తక్కువ ఉండి, నాన్ మొటైల్ ఉండి కదలకుండా ఉంటే ఆ కణాలు, లేదు ఏమన్నా అబ్నార్మాలిటీస్, డబుల్ హెడ్స్, నో టైల్స్ అట్లా ఉన్నాయనుకోండి మైక్రోస్కోప్లో, ఇలాంటి తేడా ఉన్న సీమెన్ కౌంట్ తోటి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్టే డీటాక్స్ అవ్వడం ఎట్లా అని చూసుకోవాలి. ఫస్ట్ ఎలాగా, చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి ఆల్మోస్ట్ డ్రైవర్స్, హీట్ దగ్గర పనిచేసేవాళ్ళు, కంబస్టెన్స్ దగ్గర పనిచేసేవాళ్ళు, ఇండస్ట్రీలో చేసేవాళ్ళు, వీళ్ళు కనుక వాళ్ళ పోస్టింగ్ మార్చుకుంటే, టెంపరేచర్కి ఎఫెక్ట్ కాకపోతే ఆల్మోస్ట్ స్పెర్మటోజెనిసిస్ మంచిగా 3 monthsలో వచ్చేస్తుంది. ఎందుకంటే స్పర్మ్ రావాలి అని అంటే 90 days టైం పడుతుంది అనమాట. మీ ట్రీట్మెంట్ కూడా 90 days ఇస్తేనే చేంజ్ అవుతుంది. అంతేగాని ఎవరైనా మీకు 1 monthకో 2 monthskో చేసి మీరు పెరగట్లేదు అని చెప్తే నమ్మొద్దు. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ 90 days. సో ఈ 90 days తర్వాత మీరు ఒకసారి చేయించుకుంటే 3 నెలల తర్వాత మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి. ఎట్లా ఇప్పుడు యోగా మెడిటేషన్ మార్కెట్ ఇదవుతుంది అని అంటే నేను చెప్పలేను, కానీ మీరు యోగా మెడిటేషన్కి వెళ్ళి చేస్తే ఆల్మోస్ట్ మీరు డీటాక్సిఫై అవుతారు. ఎందుకంటే ఆక్సిజనేషన్ ఆఫ్ ది టిష్యూస్ ఇంప్రూవ్ అవుతాయి. స్మోకింగ్ తగ్గించి, ఆల్కహాల్ తగ్గించి, స్క్రీన్ టైం తగ్గిస్తే ఆల్మోస్ట్ చాలా బాగా అయిన వాళ్ళని చూస్తున్నాం కేసెస్. సిమెన్ కౌంట్ చక్కగా రైజ్ అవుతుంది 3 నెలల్లో. ఇంకా పెద్ద విషయాలకు వెళ్ళిపోయిన అవసరం లేదు. మీకు తక్కువైతే ఏం చేస్తారు, ఇక్సీలు, ఐవీఎఫ్లు చేస్తారు. కానీ నార్మల్గా డీటాక్స్ టైం, సపోజ్ మీరు వెంటనే అగ్రెసివ్ ట్రీట్మెంట్, నాకు ఇప్పుడే పిల్లలు కావద్దు అని అనుకున్నారనుకోండి, తర్వాత నాకు 1 year టైం ఉంది, నాకు ఇంకా బాగా నేను కెరీర్లో సెటిల్ అవుతాను, 1.5 years తర్వాత అవుతా, నా ఏజ్ అరౌండ్ 30 ఉంది, అలాంటప్పుడు నాకు టైం ఉంది కాబట్టి నేను టైం తీసుకొని న్యాచురల్ కన్సెప్షన్కి, అంటే
ఏ ఆర్టిఫిషియల్ టెక్నిక్స్కి వెళ్ళకుండా మా బేబీని మేము ఇచ్చేసుకుంటాము అని అనుకుంటే మాత్రం మీకు ఇది ఒక వరం లాంటిది అనమాట. ఈ డీటాక్స్ రూల్స్ పాటిస్తే మీకు ఆల్మోస్ట్ మీరు 90 రోజుల్లో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చూస్తారు. అంతేకాకుండా మీ జనరల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నరాలు కానీ, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ ఇవి మానేసిన తర్వాత ముందు ఎలా ఉన్నాయో మీకు మీరే కంపేర్ చేసి చూసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఒబిసిటీతో బాధపడుతూ ఉంటే, మీ భార్యే కాదు పీసీఓడి ఒబిసిటీ ఉంటే బాధపడేది, ఒకవేళ మీరు కూడా ఒబిస్గా ఉంటే మీ BMI కూడా మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పెరిఫరల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది వేస్ట్, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 35 years దగ్గరకు వచ్చి మీరు వెరీ సూన్ యూ విల్ ల్యాండ్ ఇన్ టు మెటబాలిక్ డిజార్డర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఏదైనా కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఒబిసిటీ ఉంటే. సో ఓవరాల్గా మీరు డీటాక్స్ చేసుకోవడానికి మీకు టైం ఉంటే అగ్రెసివ్ ట్రీట్మెంట్కి వెళ్ళకుండా ఈ చిన్న విషయాలు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుని, హ్యాబిట్స్ తగ్గించుకుని, స్క్రీన్ టైం తగ్గించుకొని, అవుట్ఫిట్ వేరే వేసుకొని, వేడి దగ్గర పని చేయకుండా ఉంటే మీరు కూడా 95 to 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ద బెస్ట్.